హాయ్ అండి. ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో సింపుల్గా చాలా త్వరగా అయిపోయేటట్లు పోపు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. చాలా బాగా మంచి టేస్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ ఉసిరికాయలు శుభ్రం కడిగేసి తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక కిలో ఉసిరికాయలకి హాఫ్ కిలో ఆయిల్ పోసుకోవాలి. హాఫ్ కిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉసిరికాయలు మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అయ్యి కాయలు పచ్చిగా లేకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హైలో పెడితే పైన మాడిపోతే లోపల వరకు ఉడకవన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఉడికి పచ్చిగా లేక పచ్చివాసన లేకుండా ఉంటాయి. ఇలా కాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. అవి పక్కన పెట్టుకొని ఆయిల్ చల్లారేలోపు ఒక 2 స్పూన్లు మెంతులు, 4 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఈ ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ చల్లారింది కదా, ఆయిల్ చల్లారిన తర్వాత కిలో ఉసిరికాయలకి 100 గ్రాములు కారం, 100 గ్రాములు ఉప్పు, ఒక 100 గ్రాములు వెల్లుల్లి పైన రెబ్బలు ఇంత పొట్టు తీసేసినవి, మనం వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, ఈ కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు గుజ్జు తీసి శుభ్రంగా బాగా చిక్కగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు వేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటే బాగా కలుస్తాయి. ముందు ఆయిల్లో వేసుకొని ఇవన్నీ ఉప్పు కారాలు ఆయిల్లో వేసి కలుపుకొని తర్వాత ఉసిరికాయలు వేసుకుంటే బాగా నీట్గా కలుస్తాయి అన్నమాట. ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. అప్పుడు బాగా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. పోపు మాత్రం నాకైతే నచ్చదండి. పోపు పెట్టడం ఉసిరికాయ పచ్చడి చాలామంది పోపు పెడుతుంటారు. నాకు పోపు పెడితే నచ్చదు. అందుకని నేను ఇలా చేశాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది ఉసిరికాయ పచ్చడి మాత్రం.